మీషో నుండి మనీ ఎర్న్ చేసుకోవచ్చా? లైక్ మీషోలో రీసెల్లింగ్ అనేది చేసుకుంటూ పార్ట్ టైమ్‌గా ఇన్‌కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చా? అని చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేసేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఓకేనా? సో, మీషో అనేది ఒక ట్రస్టెడ్ కామర్స్ వెబ్‌సైట్. అది అందరికీ తెలిసిందే. సో, మీషోలో ఉండే చాలా ప్రొడక్ట్స్ చాలా రీజనబుల్ ప్రైస్‌లో ఉంటాయన్నమాట. అంటే చాలా లో ప్రైస్ అనే చెప్పుకోవచ్చు కంపేర్డ్ టు అదర్ కామర్స్ వెబ్‌సైట్స్. అవును కదా! సో, అందుకని చెప్పి ఏంటి అంటే రీసెల్లింగ్ అనేది చాలా బాగా అవుతుంది. అండ్ ఆల్సో మనకి మార్జిన్ కూడా చాలా అమౌంట్ అనేది మిగులుతుంది. మీరు డైరెక్ట్‌గా మీషోలో ఉండే ప్రొడక్ట్‌నే వేరే ప్లాట్‌ఫామ్స్‌లో కంపేర్ చేయండి. మీకే డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. దీంట్లో తక్కువ ఉంటుంది. దాంట్లో ఎక్కువ ఉంటుంది. రైట్? సో, అలాగా మీషోలో ఉండే ప్రొడక్ట్స్‌ని మనం కూడా వేరే వాళ్ళకి సేల్ చేసి ఆ మార్జిన్ అమౌంట్ ఏదైతే ఉందో అది మనం తీసుకోవచ్చనమాట. ఓకే. సో, అది ఎలాగా ఏంటి? యూజువల్‌గా ఇది ఎవరికి సూట్ అవుతుంది అంటే, డైలీ ఒక 1 ఆర్ 2 అవర్స్ అనేది ఫ్రీ టైమ్ ఉండి, ఇంట్లో నుంచి మనీ ఎంతో కొంత ఎర్న్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి డెఫినెట్‌గా యూజ్ అవుతుందనమాట. మీషో నుంచి లక్షలొచ్చేస్తాయి అని చెప్పి నేను చెప్పను. ఎప్పుడైతే మీకు ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్టెప్ అనేది తీసుకుంటారో అప్పుడు డెఫినెట్‌గా వస్తాయి. బట్ ఒక సాలిడ్ అమౌంట్ నెలకొక పాకెట్ మనీ కైండ్ ఆఫ్ థింగ్‌లో అయితే మనం ఎర్న్ చేసుకోవచ్చు మీషో నుండి. ఓకే. సో, మీషోలో యూజువల్‌గా ఉండే ప్రొడక్ట్స్‌ని మనము రీసేల్ చేసుకుంటామనమాట. అంటే సమ్ అమౌంట్ ఆఫ్ మార్జిన్ అనేది యాడ్ చేసుకొని మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టి, ఆ మార్కెటింగ్ చేసుకుంటూ క్లయింట్స్‌ననేది తెచ్చుకుంటాం. నార్మల్‌గా రీసెల్లర్స్ అనేది ఫెయిల్ అయ్యేది ఎక్కడ అంటే లైక్ క్లయింట్స్‌ని తెచ్చుకోవడంలో. సో, వాళ్ళకి ఎలాంటి ప్రొడక్ట్ చూజ్ చేసుకోవాలో తెలీదు. అండ్ క్లయింట్స్ అనేది ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అనేది తెలియదు. అండ్ కంటిన్యూయస్ క్లయింట్స్ సోర్స్ అనేది ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అనేది అర్థం కాదు. సో, దాని వల్లనే చాలామంది రీసెల్లర్స్ ఫెయిల్ అవుతున్నారు. సో, మనకిక్కడ ప్రూవెన్ స్ట్రాటజీ ఏంటి అంటే లైక్ కంటిన్యూయస్ సేల్స్ అనేది తెచ్చుకోవడానికి. ఓకేనా? సో, ఇదంతా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఒక కోర్స్ లాగా అయితే డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో మీరేం నేర్చుకోబోతున్నారు అంటే లైక్ మీషోలో అసలు అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి? అండ్ ఆల్సో విన్నింగ్ ప్రొడక్ట్స్ అనేది ఎలాగ సెలెక్ట్ చేసుకోవాలి? ఆ సెలెక్ట్ చేసుకున్న ప్రొడక్ట్స్‌ని ఎక్కువగా ఎడిటింగ్ స్కిల్స్ అనేది ఏమీ లేకుండానే మార్కెటింగ్ అనేది ఎలా చేసుకోగలగాలి? ఓకేనా? క్లయింట్స్ బేస్ ఎలా పెంచుకోవాలి? అండ్ క్లయింట్స్‌ని ఎలా తెచ్చుకోవాలి? ఓకే. సో, వచ్చిన క్లయింట్స్‌కి వాళ్ళ అడ్రెస్ డీటెయిల్స్ అది తీసుకొని ఆర్డర్స్ అనేది ఎలాగ ప్లేస్ చేయాలి? సో, ఇదంతా ఒక సిస్టమాటిక్ ప్రాసెస్‌లో మీరు స్టెప్ బై స్టెప్ అనేది నేర్చుకోబోతున్నారనమాట ఈ కంప్లీట్ రీసెల్లింగ్ కోర్స్‌లో. నార్మల్‌గా రీసెల్లర్స్‌కైనా సరే ఇది డెఫినెట్‌గా యూజ్ అవుతుంది. ఎవరైతే ఓన్లీ ఇంకా వాట్సాప్ స్టేటస్‌ల మీద డిపెండ్ అయ్యి సేల్స్ అనేది చేసుకుంటున్నారో, వాట్సాప్ గ్రూప్‌లు, వాట్సాప్ స్టేటస్‌లు వీటి మీద డిపెండ్ అయ్యి సేల్స్ చేసుకునే వాళ్ళందరికీ ఈ కోర్స్ అనేది డెఫినెట్‌గా యూజ్ అవుతుందనమాట. అండ్ ఎవరైతే న్యూగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళొక మంచి ఎర్నింగ్ ప్లాట్‌ఫార్మ్ అయితే చూజ్ చేసుకుంటారు వాళ్ళ పాకెట్ మనీ గురించి. సో, ఎవరైతే ఎన్రోల్ అవుదాం అనుకుంటున్నారో అండ్ స్టెప్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ పాకెట్ మనీ గురించి అనుకున్నట్లయితే కిందన వాట్సాప్ నంబర్ మెన్షన్ చేసేస్తున్నాను. అక్కడైతే కాంటాక్ట్ అవ్వండి.